నేను ఇప్పుడు కొబ్బరన్నం చేయబోతున్నానండి. దీనికోసం ఆయిల్ పట్టుకుంటా. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అండి వేసేటి వేడాను. ఇవన్నీ కొబ్బరన్నం కావాల్సినవండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పుదీనా, ఇలాచి, లవంగ పట్ట, కొబ్బరి పాలు, ధనియాల పొడి, ఉప్పు, అల్లం వెల్లిపాయ, బియ్యం. ఫస్ట్ ఇలాచి, లవంగ పట్ట వేస్తానండి. అది సాజీర కూడా కలిపింది. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేస్తాను. కొంచెం వేగాలండి. వీటిలో 2 స్పూన్స్ అల్లం వెల్లిపాయ పేస్ట్ చేస్తానండి. కాస్త పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. కాస్త వేపాలి పచ్చివాసన పోయే వరకు. ఇప్పుడు పుదీనా, కరివేపాకు వేస్తున్నాను. నేను ధనియాల పొడి అండ్ దానికి సరిపడా ఉప్పు, ఇప్పుడు బియ్యం నేను 1/2 కిలో వరకు వేస్తున్నాను దగ్గర. ఈ 2.5 గ్లాసుకి 2.5 పావుకి అంటే 1/2 కిలోకి నేను 7 గ్లాసుల నీళ్ళు ఇంకా కొబ్బరి పాలు పోస్తున్నానండి. ఫస్ట్ కొబ్బరి పాలు పోసి అప్పుడు తర్వాత నీళ్ళు పోస్తాను. 1 2 ఇంకొకటి వేస్తే సరిపోతుంది గ్లాసు. సరిపోయింది. ఇప్పుడు కలిపేసి మూత పెట్టి పెడతానండి. కాసేపు హైలో పెట్టి తర్వాత దగ్గరికి అన్నం తర్వాత సిమ్లో పెడతాను, మీకు చూపిస్తాను. ఇప్పుడు చూస్తానండి. ఇది అయిపోయిందండి. ఇంకా డిష్ అవుట్ చేస్తాను, పొయ్యి ఆపేస్తానండి. ఇప్పుడు డిష్ అవుట్ చేసి చెప్పి వస్తానండి.
కొబ్బరి అన్నం రెడీ అయిపోయిందండి. మీకు అందరు నచ్చుతుందని నేను తలుస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఏమైనా కామెంట్స్ ఉంటే కూడా చెప్పండి ప్లీజ్. థ్యాంక్ యూ అండి అండ్ హ్యావ్ ఎ నైస్ డే.